సార్, సింగరౌలి ఘటన తర్వాత మీరు ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీల కోసమని దాదాపు 25,000 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. సో దానికి ప్రజల మద్దతు తీసుకోవడానికి మీరు ఏం చేయడం జరిగింది? ప్రజలు ప్రభుత్వం మధ్యలో ఎప్పుడైనా కూడా అడ్డుగోడలు ఉండకూడదు. ఎప్పుడైనా ప్రజలు ప్రభుత్వం మధ్యలో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. జిల్లా కలెక్టర్లు యంత్రాంగం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ప్రజల యంత్రాంగం మధ్యలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో అప్పుడే ఇలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు ఇవన్నీ వస్తాయి. కలెక్టరు ఎస్పీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు నన్ను పంపించినప్పుడు నేను ఆ ఊరు వెళ్ళినాను, ఎక్కడైతే ఘటన జరిగిందో, ఆ సంఘటన జరిగిందో ఆ ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో టైం స్పెండ్ చేసినాను. ఆ రోజు ప్రజలు నన్ను కలవడానికి రాలేదు. అంత వైమానస్యత ఉండింది, అంత ప్రజల్లోకి కలెక్టర్ అంటే మంచి అంత కోపం ఉండింది అనమాట. 60 కోట్ల వర్త ప్రాపర్టీని తగలబెట్టేశారంటే ఎంత కోపం ఉండింది. సో నేను ఆఫీస్లో ఉండి వాళ్ళని పిలుచుకోలేదు, నేనే వెళ్ళాను ఊళ్ళోకి. వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళతో ట్రై చేశాను, వాళ్ళు వినలేదు. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినాను, అప్పుడు కూడా వాళ్ళు ఎవరు రాలేదు మాట్లాడడానికి. మళ్ళీ వెళ్ళినాను 3వ రోజు. ఊళ్ళో నడుచుకుంటూ కిడ్లీ కొట్టు లేకపోతే చిన్న చిన్న దుకాణాలు ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏమైంది, నేను కొత్త కలెక్టర్ వచ్చినాను, నేను మాట్లాడతాను మీతో, మీ సమస్యలు పరిష్కరిస్తాను, ప్రభుత్వం నన్ను పంపించింది అని కమ్యూనికేషన్ స్టార్ట్ చేసిన. 5-6 రోజులు కంటిన్యూగా వెళ్ళిన తర్వాత అప్పుడు అందరు వచ్చి మళ్ళీ అదే ఊళ్ళో గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుకున్నాం, మీ సమస్యలు ఏంది అనేసి విని పరిష్కరించినాను. ఒక నెల రోజులలో వాళ్ళ సమస్యలు పరిష్కరించి అదే టైంలో రిలయన్స్, ఎస్ఆర్, జేపీ, హిండాల్కో, ఎన్టీపీసీ, నార్దర్న్ కోల్ ఫీల్డ్స్ వీళ్ళందరి భూసేకరణ జరుగుతూ ఉంది. ఆ టైంలో 20,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు ఆ జిల్లాలో నిర్మితమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ కోల్ ఉన్నాయి, అక్కడ భారీ ఎత్తున కోల్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసి ఈ ప్రైవేట్ కంపెనీలు, అదేవిధంగా ఎన్టీపీసీ, నార్దర్న్ కోల్ ఫీల్డ్స్ అందరికీ పిలిచి ఇది చేస్తే కానీ నేను ల్యాండ్ ఎక్విజిషన్ చేయను, భూసేకరణ చేయను. ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళకేం కావాలి, కరెక్ట్ కాంపన్సేషన్ కావాలి. వాళ్ళ ప్రతి విషయం, వాళ్ళ చెట్లు పోతున్నాయి, వాళ్ళ బావులు పోతున్నాయి, లేకపోతే వాళ్ళు ఏది పోయినా అవడానికి దానికి కాంపన్సేషన్ కావాలి. అది ఇవ్వడం అది ఇవ్వాల్సిందే. ఇంటింటికి ఒక ఉద్యోగం కంపల్సరీ ఇవ్వాల్సిందే, ఉట్టి పేపర్ మీద కాదు అని ప్రతిదీ ఒక్కొక్క కంపెనీకి సంబంధించినటువంటి మ్యూచువల్లీ అగ్రియబుల్ క్లాజ్ అని పెట్టుకొని చేయడం జరిగింది.